హలో అండి అందరికీ. ఇవాళ నేను బచ్చల కూర శనగపప్పు రెసిపీ చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి మరియు ఇప్పుడు నేను ముందుగానే బచ్చల కూర ఉప్పు వేసి బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో పప్పు వేసి 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూశారు కదా, పప్పు మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇలా చేసుకోవాలి. తర్వాత పప్పు కవ్వంతో మెత్తగా రుద్దుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మెతుక్కోవాలి. తర్వాత బచ్చల కూర వేసి చింతపండు గుజ్జును కూడా దాంట్లో వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. అందులోనే కారం, పసుపు, మనం ముందుగా వెల్లుల్లి జీలకర్ర వేసి దంచుకొని పెట్టుకున్నానండి, అది కూడా అందులో వేసుకుంటున్నాను. చూడండి, ఉడికించుకున్నాను మెత్తగా. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపుకు రెడీ చేసుకుందాము. దాంట్లో నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పోపు వేసుకున్నాము. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం పప్పుని పోపులో వేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా వేసుకుందాం. తర్వాత మొత్తంగా పప్పులో వేసుకుందాం. దాంతో బచ్చల కూర శనగపప్పు రెడీ అయిందండి.